హాయ్ అండి, శోభాస్ వంటలకు స్వాగతం. ఈరోజు నేను బెల్లం పొంగల్, స్వీట్ పొంగల్ అంటారు. ఈరోజు బెల్లం పొంగలు చేస్తున్నాను. చూడండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇది అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు. తినడానికి కూడా ఎంతో బాగుంటుంది. దీనికి ఒక కుక్కర్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. బాగా వేయించుకోండి, కలర్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు. నెక్స్ట్ 1 కప్పు బియ్యం తీసుకోండి, శుభ్రంగా కడిగి పెట్టుకోండి. 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు బియ్యం వేసుకోండి. 1:1. ఒక 2 సార్లు కడిగి పెట్టుకోండి. అంతలోపు ఈ పప్పు వేగిపోతుంది. చూడండి, కలరు మారుతుంది. అలాగా మంచి వాసన రావాలి. ఒక 5 మినిట్స్ బాగా వేపాలి. అలా కంటిన్యూస్గా కలపండి, మాడకుండా. చూడండి, వేగిపోయింది. అలాగా కలర్ మారాలి, అప్పుడే టేస్ట్ వచ్చేది పొంగల్కి. ఇందులో నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోండి ఒక 2 సార్లు. అలా 2 సార్లు కడిగాక ఈ బియ్యాన్ని కూడా వేసి నీళ్ళు 6 కప్పులు వేయాలండి. మొత్తం 8 కప్పుల దాకా పడుతుంది. మనం పెసరపప్పుకు 3, బియ్యానికి 3, 6 లాగా వేయాలి ఫస్ట్. ఈ 6 కప్పులు వేసానండి. కొంచెం నెయ్యి వేసి 1 స్పూను ఉడికించుకోండి. పప్పును 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించండి. మొత్తం పర్ఫెక్ట్ కొలతలతో అండి. ఇది ఇలా చేయండి, మీకు 2 రోజులైనా కూడా మెత్తగా అసలు గట్టి పడదు, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇలా 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. రెండు విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి చూద్దాము. ఎక్కువ ఉడకద్దండి, చూర్ణంలాగా అన్నం మెత్తగా కావద్దు, కొద్దిగా పలుగ్గానే ఉండాలి. అలాగా ఎక్కువ ఉడికితే అది టేస్ట్ ఉండదు, మళ్ళీ మనం ఉడికించాలి నెక్స్ట్. అలా పలుకులుగానే కొంచెం ఉండాలి. బెల్లం 3 కప్పులు వేసుకోండి. 2 కప్పులకు ఈ 3 కప్పులు బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా కొలత సరిపోతుంది, స్వీట్గా బాగుంటుంది కరెక్ట్గా. 3 కప్పులు అండి. 2 కప్పులు వాటర్ వేయండి, ఇందులో బాగా కరిగించుకోండి. మొత్తం 8 అవుతాయి, 8 కప్పులు పడుతుంది. ఇలా బాగా కలుపుకోండి.
ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇది బెల్లము బాగా కొంచెం ఉడికితేనే బాగుంటుంది. బెల్లము కొద్దిగా పాకంలాగా, మరీ పాకం వద్దు, కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి పొంగల్కి. చూడండి ఉడికింది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి అలా ఉండాలి. ఇది ఈ రైస్లోకి వేసుకోండి. బెల్లం అంతా కరిగిపోయింది. అంత రాళ్ళు రవ్వలు పుల్లలు ఉంటే అంతా పోతుంది. ఇలా వడగట్టుకుంటే కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసి అంతా గిన్నె అంతా కడిగి వేసుకోండి. ఇలా కంటిన్యూస్గా 10 మినిట్స్ కలపాలండి, అడుగంటకుండా. చూడండి రైస్ కనపడుతుంది, అలా రైస్ ఉండాలి మనకు. టెంపుల్లో కూడా ఇలా రైస్ ఉంటుంది కొంచెము, మరి చూర్ణంలాగా ఉండదు, కొద్దిగా రైస్ కనపడుతుంటుంది. అలా దీన్ని ఒక 10 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి. మనము తేనె ఉంటుంది చూడండి, తేనెలాగా రావాలి. తేనె జిగట ఎలా ఉంటుందో అలా రావాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ పొంగలండి. చూడండి మధ్యలో ఒక స్పూన్ నిండా వేసుకోండి. అలా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అప్పుడే దానికి పట్టుకుంటుంది. మనకు పొంగల్కి నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టుకొని కమ్మగా వస్తుంది. చూడండి అలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా కన్సిస్టెన్సీ రావాలి. మనకు 2 రోజులైనా కూడా గట్టి పడదు. అలానే మనం చేసినట్టు ఉంటుంది. అది ఎలా చేస్తామో అలానే ఉంటుంది. చూడండి ఇలా కలపాలి బాగా. రెడీ అయిందండి. నెక్స్ట్ 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఒక చిన్న ప్యాన్లో నెయ్యి అండి, మొత్తం 5 స్పూన్ల నెయ్యి పడుతుందండి పెద్ద స్పూన్తో. ఆ నెయ్యితోనే ఆ రుచి రావాలి మనకు. పొంగలు తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. ఒక 20 జీడిపప్పులు వేసుకోండి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని, మీరు కావాలంటే సారపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పులే వేస్తున్నాను. ఆ నెయ్యి ఫ్లేవరు చాలు, బాగా పట్టుకుంటుంది. మీరు ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం కిస్మిస్లు వేసుకోవచ్చు. ఏదన్నా సారపప్పు, ఇంకా ఏమన్నా మీరు బాదం, ఇంకా ఏమైనా మీ ఇష్టము వేసుకోవచ్చు. చూడండి వేగినాయి, ఇందులో వేసేయండి. చూడండి నెయ్యి, అలా నెయ్యితోనే ఇది తయారవుతుందండి పొంగలి. అంత కమ్మగా ఉంటుంది. టెంపుల్స్లో పెడతారు కదండి ప్రత్యేకమైన పూజలకు, అంత టేస్ట్ ఎలా వస్తుందంటే ఇలానే చేస్తారండి వాళ్ళు కూడా. ఇలా చేస్తేనే అది రుచి. నేను కూడా ఎక్కువగా ఇట్లే చేస్తాను. తినాలనిపిస్తే ఇలా చేసుకుంటేనే అది ఆ కమ్మదనం అనేది వస్తుంది. అలా కలుపుకోండి. బాగా కలిపాక ఒక బౌల్లోకి వేసుకోండి. చూడండి కలర్ కూడా, పాలు వేయొద్దండి, అస్సలు పాలు వేయొద్దు. ఆ పాలు వేస్తే అది వేరే రుచి వస్తుంది. పాలు లేకుండా బెల్లం నెయ్యితోనే ఆ రుచి రావాలండి. ఇదే పర్ఫెక్ట్ పొంగలండి. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేశాక కమెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.